వైద్య విద్యను ప్రైవేటు పరం చేస్తే ఊరుకోబోమని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అన్నారు. వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు కడప జిల్లా జమ్మలమడుగులో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఆదినారాయణ రెడ్డి కుటుంబం జమ్మలమడుగు నియోజకవర్గాన్ని దోచుకుంటుందని ఆరోపించారు. అవినీతిలో కూరుకుపోయిన ఆదినారాయణ రెడ్డి జగన్ కుటుంబాన్ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని విమర్శలు ఎక్కుపెట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకు పడిపోయినప్పటికీ ఓటింగ్లో 40% ఓటు శాతాన్ని తెచ్చుకుందని, ఆ పార్టీ వైసీపీ మాత్రమేనని రామసుబ్బారెడ్డి తెలిపారు. ఏపీకి వచ్చిన మెడికల్ కళాశాల సీట్లను అవసరం లేదని తిరిగి పంపిన ఘనత తెలుగుదేశం పార్టీకే చెందిందని దుయ్యబట్టారు. మెడికల్ కాలేజీ పర్మిషన్ రావాలంటే చాలా కష్టమైనటువంటి పని. అలాంటి పనిని ఒకటి కాదు, 2 కాదు, 17 మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగానే ఉంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పే నిర్ణయాన్ని, సొమ్ము చేసుకునే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది.